పుష్ప సినిమా ఒక సంచలనాలను సృష్టించబోతుంది. పుష్ప 2 అనేటువంటిది సినిమాకు వచ్చినటువంటి క్రేజు, దానికోసం జరుగుతున్నటువంటి ఈవెంట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక సంచలనం కాబోతుంది. ఈ సినిమా 6 భాషల్లో విడుదల కాబోతుంది. పుష్ప 2కు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో 19 రోజుల పాటు వివిధమైనటువంటి ధరలను పెడుతూ వాళ్ళు 500 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల వరకు ఫస్ట్ రోజు బెనిఫిట్ షో ఒకటి, ఫస్ట్ డే నుంచి 5th వరకు ఒకటి, 5th నుంచి 8th వరకు ఒకటి, 8th నుంచి 12th వరకు ఒకటి, 12th నుంచి 9th ఇట్లా 5 స్కేల్స్ పెట్టి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎవరైతే ప్రేక్షకులలో వ్యతిరేకత వచ్చింది. సరే, బన్నీ అభిమానుల్లో కొంతమందిలో రావచ్చు, కొంతమంది టికెట్ ధరలు ఎంత అయితే కష్టం కదా అని అనుకోవచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు. కానీ అభిమానులు ఇప్పుడు కూడా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. సామాన్యమైనటువంటి ప్రేక్షకుడికి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఏంటిది 1000 రూపాయలు పెట్టి 1200 1400 పెట్టి ఎలా వెళతామని. ఇప్పుడు నిన్న అక్కడ ఎవరైతే మైత్రి మూవీస్ నవీన్ అట్లాగే రవి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకసారి అక్కడ చూడండి, అది వాళ్ళు అక్కడ గొడవ చేశారు. ఒకసారి ప్లే చేయండి. పని నదులైతే ఎలా సార్ కష్టం అని చెప్పి అడుగుతున్నారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దాదాపు ఈ సినిమాకి 650 నుంచి 700 కోట్లు పెట్టారనేది బయట జరుగుతున్న టాక్. అందుట్లో ఒక బన్నీకి 250 నుంచి 300 కోట్లు ఇచ్చారని, మిగిలినటువంటి అందరికీ సినిమా వాళ్ళందరికీ ఇంకొక 100 కోట్లు ఇచ్చారని, అదే డైరెక్టర్కి ఒక 100 అని, మిగిలినటువంటి వాళ్ళ ఆర్టిస్టులకి ఇంకొక 100 అని, 250 కోట్ల రూపాయల సినిమా తీయటానికి అయిందని చెప్తున్నారు. 650 ఎంతో. సరే, ఇప్పుడు మరి వాళ్ళు ఆ స్థాయిలో ఖర్చు పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి కలెక్షన్స్ రావాలి. ఒక 1000 కోట్లన్నా వస్తే కానీ వాళ్ళు ఇంట్రెస్ట్లు అన్నీ కలుపుకొని మళ్ళీ వాళ్ళ ప్రాఫిట్లు ఇవన్నీ చూసుకొని 1000, 1500, 2000 వస్తే కానీ వాళ్ళకి హ్యాపీగా ఉండదు. మరి 3 years ప్రాజెక్ట్ కాబట్టి డబుల్ అయ్యిద్ది, మరి 1500, 2000 కోట్లు రావాలి. దీనికి సంబంధించి వాళ్ళు రేట్లు హైక్ అడిగారు. తెలంగాణ ప్రభుత్వం అడిగిన వెంటనే చక్కగా వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు పెంచేసింది. ఇది సరే, పెంచడం కూడా ఇక్కడ ప్రజలు ఏమన్నా అనుకుంటారా, ప్రేక్షకులు ఏమన్నా అనుకుంటారా అనేటువంటి విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించకుండా పెంచేసింది. పెంచిన తర్వాత ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పెంచమని అడిగారు. పెంచమన్నప్పుడు ఈ రేట్లు పెంచడం అనేటువంటిది వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది. కానీ అక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే బన్నీతోటి వచ్చింది. బన్నీ విషయంలో ఎందుకనో కొంత మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య ఎక్కడో ఒక తెలియనటువంటి ఒక చిన్న వార్ నడుస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం, అది అవునన్నా కాదన్నా అది ఎవరు చెప్పినా అది ఫైనల్. కాకపోతే ఇక్కడ ఎక్కడో కాస్త బన్నీకి ఇటు మెగా అదే ఫ్యామిలీకి మధ్య ఉన్న చిన్న గ్యాప్ తోటి దాన్ని రకరకాలుగా దాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. సరే, చిన్న ఎప్పుడు అవన్నీ దీర్ఘకాలికంగా ఉండేవి కాదు. సరే, ఈ విషయంలో ఇప్పుడు ఈ తెలంగాణ పెంచింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కూడా వాళ్ళ దగ్గరే ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ రేట్లు ఇంత పెంచడం కరెక్ట్ కాదు అని చెప్పని కానీ తగ్గిస్తే, చూసారా బన్నీ సినిమా కోసం రేట్లు తగ్గించారు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి మీద పడతారు. మరి అలాగని దాన్ని పెంచితేనేమన్నా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి ఏం చేయాలి? ఇది అప్పటికే 2-3 రోజులుగా పెంచరా అనేటువంటి ఒక విపరీతమైనటువంటి ఒక డిస్కషన్ జరిగింది. మరి తెలంగాణ పెంచుంది, ఢిల్లీ పెంచుంది, కర్ణాటక పెంచుంది, తమిళనాడు పెంచుంది. మరి ఏపీ పెంచకపోతే ఇది రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. మరి ఏం చేయాలి? సరే, ఇందులో వాళ్ళు 80% పెంచేశారు. ఎట్లా? ఆంధ్రప్రదేశ్లో 500 నుంచి 900 అయితే 13 రోజులు ఒకటే రేట్ ఇచ్చారు. తెలంగాణలో మాత్రం 19 రోజులకు 500 నుంచి 1000 రూపాయలకి ఇచ్చారు. అట్లాగే ఢిల్లీ లాంటి దగ్గర 300 నుంచి 2500 ఇట్లా రకరకాలుగా పెంచుకుంటూ వెళ్ళారు. ఇక నా రేట్ల హైకులు చూసిన తర్వాత కొంచెం ఎట్లయినా కానీ ప్రేక్షకులకి బాధేసింది. అభిమానులకు కూడా కొంత పెయిన్గా ఉండిద్ది. సరే, కొంత ఏంటంటే సరే సర్దుకుందాము అనేటువంటి ఫీలింగ్తో ఉంటారు. బట్ ఏదైనా కానీ సినిమా ధరలు ఈసారి గుయ్యం అనిపించే విధంగా ఉన్నాయనేది ప్రభావం అనేది చూపుద్ది అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇది కొంచెము అది ఎట్లా చూడాలంటే
నెగిటివ్ అంటే టికెట్ల విషయంలో సినిమా విషయంలో సూపర్ టాక్ వచ్చింది. దీని విషయంలో మాత్రం భారీ బడ్జెట్స్, భారీ ఓపెనింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఫ్యాన్స్కి మాత్రం ఏమంటాం దాన్ని, వాళ్ళకి మాత్రం నిరుత్సాహం, వాళ్ళకి బాధాకరమైనటువంటి అంశం ఏర్పడింది. ఒకసారి ఓం గారు, దినకర్ గారు. ఓం గారు, గుడ్ ఈవినింగ్. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి సినిమా మాత్రం దద్దరిల్లిపోతుంది. బయట ఎక్కడ పెట్టినా పుష్ప 2 అంటున్నారు. బన్నీ ఇంకొక చరిత్రను సృష్టించబోతున్నాడు. ఇంతకుముందు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దగ్గర నుంచి ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు దాకా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, సంతోషకరమైన అంశమే. కానీ ఈ టిక్కెట్లు ధరలు వచ్చేటప్పటికి పాపం ఫ్యాన్స్ మీద భారం, ప్రేక్షకుల మీద భారం, కొంత పెయిన్ఫుల్గా ఉన్నారు. సరే, కొంత అంటే జనరల్గా ఇది కరెక్ట్ కాదు కదా అనే అభిప్రాయం ఉంది. సరే, నామినల్గా పెంచినట్లయితే అంత ఇబ్బంది ఉండేది కాదేమో, కొంచెం ఎక్కువగా పెంచారు. అంటే ఇక్కడ బన్నీ మీద కొంత ప్రేమ ఉంటుంది, అరవింద్ గారి మీద కొంత ప్రేమ ఉంటుంది, మైత్రి నవీన్ గారి మీద, మైత్రి రవి మీద ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది. మరి ప్రభుత్వాలందరికీ వాళ్ళు కావలసినటువంటి వాళ్ళే, బన్నీ కావలసినటువంటి వాళ్ళే. దీంతో గోబగుయ్యి అనేట్లుగా కొంత ధరలు మాత్రం జేబులకి కొంచెం పని భారం ఎక్కువైంది. ఏం చేయాలి మరి? దీనికి ఏంది సొల్యూషన్? ఏం లేనట్లుంది సార్. పుష్ప క్యారెక్టరే ఎర్రచందనం స్మగ్లర్ క్యారెక్టర్ అండి. రియల్ లైఫ్లో అంటే జాతీయ సంపదను దోచుకునే వ్యక్తి అండి. ఇప్పుడు వాళ్ళు తీసిన సినిమా సగటు ప్రేక్షకుడు జేబులను దోచుకునే పని జరుగుతుందండి. ఏమైపోయింది అంటే అండి, దిగువ మధ్యతరగతి వీళ్ళే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారండి. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు అంటే వాళ్ళందరూ వాళ్లే కదా. అలాంటి వాళ్ళకంటే ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు పెంచడం ఒక జెన్యూనిటీ ఉంటుందండి. అంటే మేము 400 కోట్లు పెట్టి తీసాం, 500 కోట్లు పెట్టి తీసాం. పైగా ఇవాళ రేపు ఏంటంటే పైరసీ పెరిగిన తర్వాత అండి కొన్ని వెబ్సైట్స్లోనే ఫుల్ క్వాలిటీతో సినిమాని రిలీజ్ అయిన 2వ రోజు 3వ రోజు పెట్టేస్తున్న నేపథ్యంలో మొదటి రోజే దాదాపు ఒక 50% వచ్చేయాలి, లేకపోతే వీకెండ్లో మనం పెట్టిన పెట్టుబడి అంతా రావాలి, ఆ తర్వాత వచ్చే రన్తో కాస్త లాభాలు వస్తాయి అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు, వాళ్ళు కోరుకుంటున్నారు. అందులో జెన్యూనిటీ ఉందండి, కాదని అనము. కానీ ఏమైపోయిందంటే ఈ సినిమాకి వచ్చేసరికినండి సింగిల్ స్క్రీన్స్ 100 నుంచి 150 రూపాయలు పెంచడం, మల్టీప్లెక్స్లు అంటే ఉన్న రేటు మీద ఇంకో 200 మీరు అదనంగా తీసుకోవచ్చు అని చెప్పడం, బెనిఫిట్ షో ఉన్న రేటు మీద 800 మీరు అదనంగా తీసుకోవచ్చు ప్లస్ జిఎస్టీ అని చెప్పడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారండి. ఇదేమిటిది, మనం ఫస్ట్ రోజు షో చూడాలనుకోవటం కూడా తప్పేనా? 3 ఏళ్ల బట్టి ఎదురు చూస్తున్నాం కదా బన్నీ సినిమా చూడాలని, అలాగే 3 ఏళ్ల బట్టి ఎదురు చూస్తున్నాం కదా పుష్ప 2 సినిమా చూడాలని. అలాంటిది ఇంత రేట్లు పెడితే అసలు ఇప్పుడు మనం ఒక 2-3 ఫ్రెండ్స్ వెళ్ళాలి అంటే ఏంటి, అసలు ఎలా వెళ్ళగలము అనేటువంటి ఒక సందిగ్ధత ఉందండి. ఇందాక మీరు అన్నట్టుగా అభిమానం ఉంటుందండి, అభిమానం లేదని కాదు, బన్నీ ఫ్యాన్స్కి ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదండి. కానీ ప్రొడ్యూసర్స్ ఏమైందంటే వాళ్ళ లాభము, అలాగే హీరోలకు ఇచ్చిన రెమ్యూనరేషన్స్, వాళ్ళు పెట్టిన భారీ ఖర్చు, ఇంకొకటి ఇలా ఎప్పుడైతే ప్రభుత్వాలండి ఒక పద్ధతి లేకుండా ఒక్కో సినిమాకి ఒక్కో రేటు పెట్టుకుంటూ వెళ్ళిపోతేనండి రేపొద్దున ఇంకొకళ్ళు వచ్చి మేము 700 కదండి 1000 కోట్లు పెట్టి తీసామంటారండి. అంటే అందులో అన్నెసెసరీగా ఎంత ఖర్చు పెట్టారు, హీరోలకు అనవసరంగా ఎక్కువ రెమ్యూనరేషన్స్ ఇచ్చి ఎంత బడ్జెట్ని పెంచేశారు, అలాగే వడ్డీల రూపంలో ఎన్నెన్ని లక్షలు కోట్లు కడుతున్నారు, ఇవన్నీ కూడా చూడాలండి. ప్రభుత్వాలు ఏంటంటే ఇలాంటి టైంలో అయినా కనీసం అండి ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కానీ ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు ఇంత పెంచుతాము, ఈ స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు ఎంత పెంచుతామని అలాంటి. మొన్న కల్కి అండి, నిజానికి పుష్ప 2 కంటే కూడా కల్కికి భారీ బడ్జెట్ అయిందండి. కానీ కల్కికి ఎక్కడ ఇంత రేట్లు పెంచలేదు, దేవరి సినిమాకి ఇంత రేట్లు పెంచలేదు. ఇంకా పైగా ఏంటంటేనండి అసలు 19 రోజులు రేట్లు పెంచడం ఏమిటి అన్నది అసలు ఎవరికి అర్థం కావట్లేదండి తెలంగాణ గవర్నమెంట్లో. నిర్మాతలే ఒక పక్కేమో మా సినిమా జస్ట్ ఒక వీకెండ్ అండి అంతేనండి, ఒక 3 రోజులు లేకపోతే వారం రోజులు ఆడితే చాలు, తర్వాత థియేటర్లకు ఎవరు జనం రావట్లేదు అన్నారు. అలాగే చాలామంది ఫ్యామిలీస్ అంటే ఇలా టికెట్ రేట్లు పెరిగినప్పుడు వంశీ గారు, సరే మొదటి 3 రోజులు 4 రోజులు వారం రోజులు టికెట్లు ఎక్కువ రేటు ఉన్నప్పుడు మనం చూడొద్దు, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలి, ఒక వారం రోజుల తర్వాత వెళ్దాము అని పాప ఆశగా ఎదురు చూస్తుంటారండి. అంటే నార్మల్ ప్రైస్ ఎప్పుడు వస్తుందా అని. మరీ దారుణంగా 19 రోజుల పాటు అంటే కొంత తగ్గిస్తూ వెళ్తూ ఉండొచ్చు, కానీ 19 రోజులు ఉన్న టికెట్ రేట్ కంటే అదనంగా పెట్టడం అనేది ఎంతవరకు భావ్యము, ఇది ప్రభుత్వాలు ఆలోచించాలండి.
ఇక ఏపీ విషయానికి వస్తేనేమో ఏదో కర్వమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్న పరిస్థితి అయిపోయింది. అవును. ఏదైనా కాస్త ప్రేక్షకులకి సామాన్యులకి అందుబాటులో టికెట్ రేట్లు పెడతామంటేనో ఇందాక మీరు అన్నట్టుగా ఇక చూసారా అల్లు అర్జున్ గారికి అన్యాయం జరిగింది అంటారు. పోనీ కాస్త పెంచుదాము అంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా, దారుణంగా ఎలా ప్రవర్తిస్తుంది అన్నది. ఆ రకంగా ఏంటంటే ప్రభుత్వాలు ఒక స్లాట్ తీసుకుని ఆ ప్రకారంగా టికెట్ రేట్లు పెడితే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారండి. ఓకే ఓం గారు, రైట్. దినకర్ నమస్కారం వంశీ గారు. నమస్కారం. ఏంటి ప్రేక్షకులకి భారం పడిందా? భారం కాదు, వీపు పగిలిపోతుంది వంశీ గారు. అంటే మహా న్యూస్ చైర్మన్ వంశీ గాని లేదంటే మహా న్యూస్ గాని ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు నిజాలు చెప్తుందని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే ఖచ్చితంగా మన సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేదంటే మీరు చెప్పినట్టు ఢిల్లీ కర్ణాటక ముఖ్యమంత్రి అందరికి కూడా తీవ్రంగా చెడ్డ పేరు వస్తూ ఉంది. ఎందుకంటే ఒక రైతు, ధాన్యం రైతు, లేదంటే రొయ్యల రైతు, లేదంటే పాలు సేకరించే పాడి రైతు, లేదంటే చేనేత కార్మికుడు, వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు కూడా 6 నెలలు సంవత్సరం పాటు కష్టపడి పంటలు పండిస్తారు. ఎక్కడ కూడా వీళ్ళకి గిట్టుబాటు ధర లభించదు. అంటే మేము ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసాము, అందుకని మీరు ఈ రేట్లు కొనాల్సిందే అని చెప్పని పెట్టేది ఏంటంటే రైతులకు ఒక న్యాయము, ఇప్పుడు మేము చెప్పిన 5 చేనేత కార్మికులకు ఒక న్యాయము, రొయ్యల రైతులకు ఒక న్యాయము, కాయగూరలు పండించే రైతులకు ఒక న్యాయము, సినిమా హీరోలకు మాత్రం ఒక న్యాయం. ఇప్పుడు సింపుల్ గా మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు అంటే టికెట్ల రేట్ల వల్ల చెడ్డ పేరు వస్తుందంటే పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు, అక్కడ రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని చెప్పి అనేది బట్టకాల్చి మొహాన వేస్తారు అన్నమాట ఈజీగా. అంటే బన్నీ ఆల్రెడీ వైసీపీకి ప్రచారం చేశారు, వైసీపీకి మీన్స్ వైసీపీకి సంబంధించిన శిల్పా ఫ్యామిలీకి ప్రచారం చేశారు. అందుకని ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పని ప్రచారం మొదలు పెడతారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించి దాన్ని చుట్టేస్తారు. దాని తర్వాత తీసుకుంటే మహేష్ బాబు, ప్రభాస్, ఇట్లాగా సినిమా హీరోలు వీళ్ళు ఏమైనా దేశ సేవ చేస్తున్నారా, లేదంటే దేశ స్వతంత్రం కోసంగా ఏమైనా సినిమాలు తీస్తున్నారా, అసలు ఎట్లాగా చూడాలి దీని అంటే దారుణమైన రేటు 2000, 1500, 1000 రూపాయలు, అది కూడా 15 రోజులు 20 రోజులు. అసలు ఎట్లాగా అంటే అసలు హైకోర్టులు ఏం చేస్తున్నాయి, సుప్రీంకోర్టులు ఏం చేస్తున్నాయి, న్యాయస్థానాలైనా సరే ఇంత విచ్చలవిడిగా ఈ సినిమా రేట్లను పెంచుకుంటూ పోతే అంటే ఫ్యాన్స్ వేలం వేరుగా ఉంటారు. వంశీ గారు మీకు తెలియంది కాదు, అది కులం చూడరు, మతం చూడరు, వాళ్ళ సినిమా హీరో రిలీజ్ అవుతుంటే సినిమా అప్పులు చేస్తారు, లేదనుకుంటే ఇంట్లో గొడవలు చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ ని అమ్మా నాన్నని గొడవలు చేస్తారు, లేదంటే బలవంతంగా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేస్తారు, సినిమా టికెట్లు కొంటారు, వెళ్తారు, 2000 రూపాయలు 1500. ఆ సినిమా నిర్మాత హ్యాపీ, ఆయన అసలు ఎవరు అంత ఖర్చు పెట్టమన్నారు, దీనికి ఇంత రేట్లు పెంచడం ఏంటి, అసలు ఆ వ్యవస్థలు ఎటు వెళ్తున్నాయి వంశీ గారు? ఖచ్చితంగా ఇది అంటే ఫోర్త్ ఎస్టేట్ కూడా మీడియా కూడా ప్రశ్నించకపోతే అసలు ఈ రేట్లు అంటే ఒక 300, 400 దాటేసి ఏకంగా 2000, 1500 మహారాష్ట్ర ఖచ్చితంగా పబ్లిక్ మాత్రం చాలా దీంట్లో నువ్వు అన్నట్లు ఒక టమోటా పండించినటువంటి రైతుకి గిట్టుబాటు జరగలేదు, రూపాయికి పారబోస్తుంటాడు. టమోటా రూపాయి కాదు 10 రూపాయలకు అమ్మాల్సిందే, 10 రూపాయలకు కొనాల్సిందే అని చెప్పని అది చట్టాన్ని తీసుకొస్తే ఆ 10 రూపాయలకు కొంటే ఆ రైతులందరూ బాగుంటారు. కానీ అతను మరి అలాంటి ఆ రైతుకి ఆ ఫెసిలిటీ లేదు, ప్రభుత్వాలు ఆ రైతుకి అలా కల్పించలేదు. కానీ ఒక 1000 కోట్లు పెట్టి సినిమా తీశాడు కాబట్టి పాపం ఆయనకి 1000 కోట్ల రూపాయల డబ్బులు రావాలి కాబట్టి దానికోసం జియో ఇష్యూ చేసి కల్పించేటువంటి పరిస్థితి. అంటే ఇది వినోదం, అవసరం ఉంటేనే వెళ్ళు, లేదంటే అవసరం లేదనుకోవచ్చు. అవసరం అంటే వాళ్ళ సినిమా అనేటువంటిది జీవితంలో ఒక భాగమైంది. సినిమా బాగుంది అంటే ఫ్యామిలీ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ అంటే అదే అయిపోయింది, అందరూ పోయి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ఒక పూట అన్నం తినకపోయినా కానీ ఫీల్ గారేమో కానీ ఒక సినిమా చూడకపోతే ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీకెండ్ వస్తే ఫ్యామిలీతోటి ఒక మంచి సినిమా వస్తే చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మరి అలాంటి వాళ్ళు అంటే నేనంటే సామాన్య మానవుడి గురించి. సరే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఇది లెక్క కాదు, ఇంకొంచెం పెంచితే బాగుండు, ఆ రేంజ్లో పోయి కొనుక్కొని చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సామాన్య మానవుడికి జరిగేటువంటి నష్టం, ఫ్యాన్స్కి జరిగేటువంటి బాధ, ఇవన్నీ చూసినప్పుడు కొంత ఆలోచించి నిర్ణయాలు చేస్తే బాగుండేది. దేశానికి వెన్నుముక్క రైతే అంటారు, కానీ రైతు ఇక్కడ ఇదేంటంటే కొంచెము సినిమా టాక్ అలా వచ్చింది. దాదాపు ఎప్పుడు ఎక్కడ లేని విధంగా 12,500 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. రోజుకి 25 లక్షల మంది చూస్తారు ఒక దీనికి.
మరి ఒక రోజుకి 1.5 లక్షల మంది చూస్తారు. ఎంతమంది వస్తున్నారు, అసలు ఎంత బిజినెస్ జరగబోతుంది. మొత్తం మరి హౌస్ఫుల్లే. మరి రేట్లు పెంచారంటున్నా కదా, మరి అన్ని టికెట్లు మొత్తం అయిపోయాయి. మరి అది మరి అభిమానం